Hello students, welcome to ACE Online EAP Set program 2025. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే which of the given below magnetic material repel magnetic flux lines? See, repel magnetic flux lines. జనరల్గా మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద ద్వారా వెళ్ళిపోతాయి, లోపల వెళ్ళిపోతాయి, ఓకేనా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ మెటీరియల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి వెళ్ళవు, అంటే ఏ మెటీరియల్ రిపెల్ చేస్తుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డయామాగ్నెటిక్ మెటీరియల్, పారామాగ్నెటిక్ మెటీరియల్, ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో మీకు ఈ క్వశ్చన్ క్లారిటీ కావాలంటే సింపుల్గా ఒక వీడియో ప్లే చేస్తున్నా చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఈ వీడియోలో వాటర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ వాటర్కి నేను మ్యాగ్నెట్ తీసుకొని మ్యాగ్నెట్ని వాటర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ వాటర్ అనేది మ్యాగ్నెట్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆ వాటర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిపెల్ చేయడం జరుగుతుంది. అలాగా వాటరే కాకుండా క్వార్ట్జ్ తీసుకున్నాడు. ఇక్కడ క్వార్ట్జ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రిపెల్ చేయడం జరుగుతుంది. క్వార్ట్జ్తో పాటు సిలికా, యూ కెన్ టేక్ బిస్మత్ కూడా తీసుకోవచ్చు. ఓకే, క్వార్ట్జ్ తీసుకోవచ్చు, క్వార్ట్జ్. ఓకే, క్వార్ట్జ్ ఈజ్ నథింగ్ బట్ సిలికాన్ డయాక్సైడ్, SiO2. యూ కెన్ టేక్ వాటర్ తీసుకోవచ్చు. వాటర్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిపెల్ చేయడం జరుగుతుంది. అలాగే బిస్మత్ కూడా తీసుకోవచ్చు. బిస్మత్ అనేది మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బిస్మత్ కూడా రిపెల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగా మనకు ఏ మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిపెల్ చేస్తున్నాయి అంటే ఆ మెటీరియల్స్ని మనము డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ రిపెల్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ ఇక్కడ. సో థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ for more interesting videos, like and subscribe ACE Online EAP Set channel.